లండన్ లో బయట క్రిస్మస్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటారని అస్సలు అనుకోలేదు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్ బ్లాగ్స్. క్రిస్మస్ రోజు లండన్ లో అయితే ఫుల్ లైట్స్, టూ మచ్ క్రౌడ్, ఇంకా షాప్స్ అన్ని ఓపెన్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాం. మేము క్రిస్మస్ రోజు బయటికి వెళ్ళాం మిల్క్ ఇంకా షుగర్ కోసం అని. అన్ని షాప్స్ ఓపెన్ ఉంటాయేమో, చాలా మంది క్రౌడ్ ఉంటారేమో అనుకోని, బట్ బయటకు వచ్చాక అర్థమైంది రియాలిటీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి కంప్లీట్ ఆపోజిట్ అని. రోడ్స్ మొత్తం ఖాళీ, రోడ్స్ పైన ఎవ్వరు లేరు ఎక్కువగా, జస్ట్ కొన్ని కార్స్ మాత్రం రోడ్డు మీద వెళ్తున్నాయి. నో బస్సెస్, నో ట్రైన్స్, ట్రైన్ స్టేషన్స్, బస్ స్టాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి. లండన్ లాంటి బిజీ సిటీలో ఇలా సైలెన్స్ జరగడం షాకింగ్ అసలు. ఫైనల్ గా సెర్చ్ చేస్తూ ఉంటే ఒక ఇండియన్ స్టోర్ కనిపించింది, అది ఒక్కటే ఓపెన్ ఉంది. క్రిస్మస్ ముందు రోజు అయితే ఇంకా చాలా రష్ ఉంటది, బట్ క్రిస్మస్ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అస్సలు ఉండదు. ఇంకా కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. సో నాకు ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే, క్రిస్మస్ డే అంటే లండన్ లో ఫ్యామిలీ టైం అనమాట. ఇది యాక్చువల్ లండన్ లో క్రిస్మస్ రియాలిటీ. క్రిస్మస్ రోజు అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేదే ఉండదు, అందుకే ఆ రోజు వర్క్ చేసిన వాళ్ళకు డబుల్ పే ఇస్తారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. Bye.